పరిపాలన మీద పూర్తిగా అవగాహన లేదు. పూర్తిగా ఇప్పుడు అందులో ఉన్నటువంటి వాళ్ళు సీనియర్స్ ఇద్దరు ముగ్గురు తప్ప అందరూ కొత్త వాళ్ళే. వాళ్ళు కూడా వాళ్ళకి కేవలం పవర్ కావాలి, ఆ పవర్ ఎంజాయ్ చేయాలి, ఇది ఉంది తప్ప. ఇప్పుడు రోజా విషయం చూశారు, ఇప్పుడు రోజా విషయం రోజా కానీ లేకపోతే రోజా గారు పర్యావరణ వీళ్ళందరూ వీళ్ళు వాడినటువంటి భాష ఏంది అసలు? ఒక మెచ్యూర్డ్ పరిపక్వత సాధించినటువంటి రాజకీయ నాయకుల్లా కూడా లేరు. ఇప్పుడు గత 5 ఏళ్ళకి ఇప్పుడు 5 ఏళ్ళకి మనం చూడబోతున్నాం తేడా. ఇప్పుడు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ మంత్రివర్గం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు తెలుగుదేశం లాస్ట్ టైం హోమ్ మినిస్టర్గా మహిళకి ఇచ్చారు, అదే తెలుగుదేశం పార్టీ మళ్ళీ మహిళకే ఇచ్చారు. సో తానేటి వనిత లాస్ట్ టైం మనకి హోమ్ మినిస్టర్ చేశారు. ఇప్పుడు వంగలపూడి అనిత గారు మనకి హోమ్ మినిస్టర్ వచ్చారు. రావటమే ఆమె ఖచ్చితంగా తప్పులు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షిస్తాం, చట్టపరంగా వెళ్తాం, మేము ముందుకెళ్ళినారు. ముందుగా మా ముందు లక్ష్యం గంజాయిని నిర్మూలించడం, కొన్ని స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ మంత్రివర్గం చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? అంటే ఇప్పుడు వాస్తవంగా మనం గమనించినట్టు ఈ మంత్రివర్గం అంటే ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఈ మంత్రివర్గం అంటే చంద్రబాబు యొక్క మార్క్ కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేక సంవత్సరాల పరిపాలన దక్షత ఉన్నటువంటి, ఆయనకు ఉన్నటువంటి అనుభవం కానీ, గతంలో ముఖ్యమంత్రులుగా చేసినటువంటి అనుభవం కానీ, ఈ కొత్త మంత్రులు ఎవరైతే వీళ్ళు తీసుకున్నారో వీళ్ళందరినీ కూడా సీనియర్స్ అందరినీ కూడా పక్కన పెట్టేసి కొత్త వాళ్ళని తీసుకోవటం అనేది అంటే ఇది భవిష్యత్తు తరానికి మళ్ళీ టీడీపీని మళ్ళీ ఈ ఆంధ్ర భవిష్యత్తు బాగుండాలి అనే దాని ఉద్దేశంతో కొత్త తరాన్ని తీసుకున్నట్టుగా ఒక అనుభవాన్ని అంటే పాత తరము ప్లస్ కొత్త తరం రెండింటిని మేళవింపుగా మనం చూడొచ్చు. ఇప్పుడు వీళ్ళల్లో అంటే ఒకళ్ళిద్దరు ఇందులో కూడా దూకుడుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు భాష అనేది కంట్రోల్, చంద్రబాబు నాయుడు వాళ్ళని కంట్రోల్లో పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఇష్టం వచ్చినటువంటి భాష, గతంలో కొడాలి నాని వాడిన భాష, రోజా వాడిన భాష, లేకపోతే అనిల్ యాదవ్ వాడినటువంటి భాష వీళ్ళు వాడలేరు కదా. వీళ్ళు ఇష్టం వచ్చిన ఎవరైతే బూతులు తిడతారో వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. ఎవరన్నా మాట జారితే ఈసారి మంత్రి పదవి పోయేటట్లుంది, మంత్రి పదవి కావచ్చు పదవి పోయేటట్లుంది తెలుగుదేశం పార్టీలో. అంటే పదవి తీసేస్తారని చెప్పలేము కానీ జాగ్రత్త అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు కొంత అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి ఛాన్స్ తీసుకోండి ఈసారి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం అనిపిస్తుంది. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ఉన్నటువంటి వాళ్ళు కొత్త తరాన్ని ప్రోత్సహించడం, ఎమ్మెల్యేలు కూడా చూసినట్టయితే మనం అనేక మంది కొత్త వాళ్ళని యూత్ కొత్త తరాన్ని పరిచయం చేశాడు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా రేపు కసితో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. మా రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు అనేటువంటి ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా కసితో పనిచేస్తారు ఈరోజు. అంటే ఒక కమిట్మెంట్తోనే రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి అవకాశం అనేది ఉంది. ఇప్పుడు తీసుకున్నటువంటి మంత్రి పదవులు పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఆ రకంగా ఫైర్తో పనిచేసేటువంటి వాళ్ళే ఉన్నారు. ఒక పక్క ప్యాలెస్ల గురించి పెద్ద చర్చ నడుస్తుంది. అటు బెంగళూరులో ప్యాలెస్, ఇడుపులపాయ ప్యాలెస్, పులివెందుల్లో ప్యాలెస్ ఉంది, ప్లస్ తాడేపల్లి ప్యాలెస్ ఉంది, విశాఖపట్నంలో ఇన్ని హౌసెస్ ఎందుకు ఏం సాధించారు అని చెప్పి కూడా అనిపిస్తుంది అన్నమాట. ఇంత పెద్ద దాదాపు 500 కోట్ల రూపాయలు పెట్టి విశాఖపట్నంలో మనం చూసే ఉన్నాం, ఋషికొండ మీద కట్టిన బిల్డింగ్స్. అందులో ఒక బాత్ టబ్ ఖరీదే దాదాపు 24 lakhs అని చెప్పడం నేను ప్రజల సొమ్ముతోటి ఇంత వృధా చేయడం ఎంతవరకు రిటర్న్? అదే ఈరోజు మనం ప్రధాన పత్రికలు అన్నీ కూడా గమనించినట్టయితే ఆంధ్ర సంబంధించినటువంటి ప్రధాన మీడియా మొత్తం కూడా ఋషికొండ సంబంధించినటువంటి ఋషికొండలో ప్యాలెస్ ఇది ప్రజలదా పెత్తందారిదా అనే పద్ధతుల్లో శీర్షికలు పెట్టి పెద్ద ఎత్తున రాశారు. వాస్తవం కూడా ఆయన బెంగళూరులో ప్యాలెస్ ఉంది, లేకపోతే ఇడుపులపాయలో ఉంది, హైదరాబాద్లో ఉంది. అంటే ఒక పిచ్చి లాగా కూడా అనిపిస్తుంది. వాస్తవంగా ప్రజల కోసం ఆయన ముందే చెప్పాడు, నేను పేద ప్రజల కోసం పనిచేసేటువంటి వాడిని, పెత్తందారులు అందరూ కలిసి నన్ను ఓడించడానికి వస్తున్నారని చెప్పేసి చెప్పాడు. కానీ ఈరోజు చూసినట్టయితే 500 కోట్ల రూపాయలతోనే ఒక సముద్రం వ్యూ, ఆయన కూర్చుంటే సముద్రం వ్యూ కనిపించేటట్టుగా, మరోవైపున అందులో ఒకటి బాత్ టబ్బే దాదాపు ఆ బాత్రూమ్ మొత్తం కూడా ఒక పేదవాడి ఇల్లు 2 సెంట్లు ఉన్నటువంటి ఇల్లు కంటే కూడా అంతకంటే ఎక్కువ అది ఒక 24 లక్షలతోని 24 కోట్లతోని అది కేవలం బాత్రూమ్ కట్టించినట్టుగా కూడా ఇవన్నీ అంటే ఒక రాజసం ఉట్టిపడే పద్ధతుల్లో వాళ్ళు అంటే ఒక దర్పం రాజసం, మళ్ళీ నేనే 30 ఏళ్ళు ఉంటాను అనేటువంటి పద్ధతుల్లో అది. రెండోది నీ సొంత డబ్బుతోనే నువ్వు కట్టుకుంటే ఎవరు అభ్యంతరం లేదు, ప్రజల డబ్బుతోని ప్రజలు యొక్క డబ్బుతోనే. ఇంకోవైపున ప్రజలకి తినడానికి తిండి ఉండదు, పేదవాడే ఉండటానికి ఇల్లు ఉండదు. కానీ ఆయనకు మాత్రం ఎందుకు ఈ దర్పం అని అంటే కేవలం ఆ రాజసం ఉంది కాబట్టి, అధికారం ఉంది కాబట్టి ఆ రాజదర్పం కోసం దీన్ని ఎవరు ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే మనం చూసాం డాక్టర్ సుధాకర్ అని ఆయన ఎలా చంపేశారు,
ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు జరుగుతుంటాయి. అంటే ఇది కేవలం జగను మళ్ళీ అధికారంలోకి వస్తారనేటువంటి ఉద్దేశంతో అన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రజల యొక్క సొమ్ముని ఖర్చు పెట్టి ప్రజల సొమ్ముని పక్కదారి పట్టించినట్టుగా కూడా ఇది అనిపిస్తుంది. దీన్ని రోజా గారు దానికి పెద్ద ఎత్తున ఆమె ఈ గతంలో మీ ముఖ్యమంత్రి ఇక్కడ రాజధాని అయితే ఎక్కడ ఉండాలి, ఇదైతే బాగుంటుందని మేము సూచించామని ఆమె చెప్పటం, ఇవన్నీ అంటే ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏం చేస్తారు? గతంలో మనం ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని అయినప్పుడు కర్నూలులో డేరాల్లో రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కాడి ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి స్పష్టంగా కనపడుతుంది ఇక్కడ. సో ఏదో ఒకటి ఎలిగేషన్ తీసుకొని రావటం, ఇది క్లోజ్ అయ్యేలోపు ఇంకోటి తీసుకొని రావటం, అంటే ప్రజలు మర్చిపోయేలోపు ఇంకోటి తీసుకొని రావటం, ఇట్లా మైండ్ గేమ్స్ ఎక్కువ ఆడారు. సో చివరికి ప్రజలే రాజకీయ నాయకులు పెట్టిన ప్రజలే గమనించారు ఇది స్పష్టంగా పులి స్టాప్ పెట్టాలని చెప్పి, అందుకే ఇంత ఘోరమైన పరాజయం ఇచ్చారు అని చెప్పి అనిపిస్తుంది అన్నమాట. అవును, ఖచ్చితంగా ప్రజలు చాలా కోపంతో కసితోని ఎక్కడెక్కడ ఇతర దేశాల్లో నుంచి వచ్చి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఎప్పుడు లేదు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం, ఇంత పెద్ద ఎత్తున ఒక కసితోని మా రాష్ట్రం ఇప్పుడు గెలవకపోతే మేము ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు మా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇప్పుడు రాకపోతే మళ్ళీ ఇంకెప్పుడు ఈ జగనే ఉంటాడు అనే పద్ధతుల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే మారాలి అని చెప్పేసి ఒక మార్పు కోసం అనే పద్ధతుల్లో పెద్ద ఎత్తున వచ్చి ఓట్లు వేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఒకసారి మనం చూస్తే పోలవరం కంప్లీట్ అవ్వలేదు, ఎలా ఉంది అలా ఆగిపోయింది. రాజధాని 3 రాజధానులు అని చెప్పి ఎక్కడ ఒక్క ఇటుక రాయి కూడా ఎక్కడ పెట్టలేదు. 3 రాజధానులు చెప్తూనే ఉన్నారు కానీ ఎక్కడ ఒక ఇటుక రాయి కూడా వేయలేదు. ఉన్న రాజధాని కంప్లీట్గా మూలన పడేశారు. ఒక శ్మశానం లాగా ఉందని చెప్పి వాళ్ళే అదే శ్మశానంలో అసెంబ్లీ సమావేశాలు, సెక్రటరియట్ అక్కడే ఉంది, మళ్ళీ అక్కడి నుంచే పనిచేశారు. కానీ ఇప్పుడు రాజధాని ప్రాంత వాసులు కావచ్చు, రాష్ట్రం మొత్తం ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అని చెప్పి అందరూ బలంగా కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి రావటం, మళ్ళీ డే 1 నుంచే మొత్తం అదంతా క్లీన్ చేయటం, మొత్తం బిల్డింగ్స్ మళ్ళీ ఎక్కడెక్కడ మూలబడ్డాయి అన్నీ మళ్ళీ బయటికి తీసి 2.5 సంవత్సరంలోనే రాజధాని కంప్లీట్ చేస్తామని చెప్పి ఒక మాట ఇవ్వడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు చాలా పట్టుదలతో ఉన్నారు ఆ విషయంలో. సో రాజధాని కానీ కంప్లీట్ అయిపోతే ఎలా ఉంటుంది, రాజధాని పక్కన పెట్టాలి, జగన్ నష్టం ఎంత జరిగింది అంటే ఒక రాష్ట్రానికి ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఒక రాజధాని అనేది ఉండాలి కంపల్సరీగా. అంటే పొలిటికల్ క్యాపిటల్ లేకపోతే ఫైనాన్స్ రాజధాని ఇట్లా కూడా ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి, దాన్ని ఎవరు కాదంటలే. కానీ అమరావతి దాన్ని ఒక కాన్షియస్గా ఇక్కడ టీడీపీ తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నది. దీన్ని బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళని ఆర్థికంగా దెబ్బతీస్తేనే మనం ఈ ప్రభావం ఉంటే కృష్ణా, గుంటూరు లేకపోతే కొంత ప్రాంతం గోదావరి జిల్లాకు సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రకాశం జిల్లా కొంత పార్ట్ ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఆర్థికంగా దెబ్బతీయాలనే కుట్ర కోణంతోనే క్యాపిటల్ 3 రాజధానులు అని చెప్పేసి చెప్పాడు. సరే కోర్టుకు వెళ్ళాడు, కోర్టు చుట్టూ అనేక తగాదాలు, అనేక కేసులు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఒక క్యాపిటల్ అనేది లేకపోతే ఆ క్యాపిటల్ ఆధారంగా దానికి యాంటిసిలరీగా దానికి అనుబంధంగా అనేక పరిశ్రమలు, అనేక వృత్తులు చేసుకునే వాళ్ళు అనేక మంది అక్కడికి వచ్చి బతికి, ఇప్పుడు హైదరాబాద్ చూస్తాం, జనాభా చూసినట్టయితే కోట్ల మంది ఇక్కడికి వచ్చి బతికే పరిస్థితుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ బతికి ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. అమరావతికి సంబంధించి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచాడు, మళ్ళీ అక్కడ టీడీపీ ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చింది అన్న తర్వాత అమరావతి ఊపిరి పీల్చుకున్నట్టుగా కూడా అని పెద్ద ఎత్తున మీడియా ప్రచారం కూడా మనం చూసాం. అంటే వాస్తవం కూడా ఏంటి, ఆ రోజు దాదాపు 30,000 ఎకరాలు 33 ఎకరాల్లో అది ఉన్నది ఇచ్చారు. అంటే ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి మాస్టర్ ప్లాన్ ఫస్ట్ మేము ఏదైతే పెట్టామో అదే మాస్టర్ ప్లాన్ కొనసాగిద్దని చెప్పారు. అంటే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటిది అక్కడ క్యాపిటల్ నిర్మాణానికి దాదాపు 2.5 ఏళ్ళలోనే మేము క్యాపిటల్ పూర్తి చేస్తాం, ఒక టైం బౌండ్ పీరియడ్ పెట్టుకొని అంటున్నారు. దీని ప్రభావం ఖచ్చితంగా అక్కడ అమరావతి రియల్ ఎస్టేట్ మీద కూడా ప్రభావం అనేది ఉంటుంది. ఇప్పటికే మనం చూసాం, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయకముందే 3 రోజుల ముందే ఆల్రెడీ అక్కడ జంగిల్ క్లియరెన్స్ పేరుతోని కొన్ని వందల జేసీబీలు వచ్చి మొత్తం అక్కడ పనిచేసిన పరిస్థితి ఉన్నది. అంటే రోడ్లు మొత్తం కూడా ఏదైతే పునాదులు వేసినాయో అవన్నీ క్లియర్ చేయటం, ఇవన్నీ కూడా ఒక పెద్ద అంటే ఒక రకంగా 5 ఏళ్లలో పునాదులు వేసిన దాని మీద మళ్ళీ ఇప్పుడు పునర్నిర్మాణం అనేది వాళ్ళు చేయాలి.